కర్ణుడి మీద సానుభూతి ఉండాల్సిందా? లేదంటే కర్ణుడు చెడ్డవాడు అనాలా? అసలు ఏమనాలి మనం కర్ణుడిని? వీళ్ళెక్కడ ఫస్ట్ సానుభూతి పొందుతారంటే, నీళ్ళల్లో వదిలేసింది పుట్టగానే. అవును. అకౌంట్ తీసుకుంటారు ఎమోషన్. ఎందుకు ఆ ఎమోషన్? ఆయనని వదిలేసినప్పుడు గూడా ఊరికేమి పారే నదిలో డబ్బాలో పెట్టి వదిలేయదు. రక్ష హ్మ్. పెడతది. ఎక్కడికెళ్ళాలో అక్కడికెళ్ళేంత వరకు ఆ రక్ష ఉండాలని రక్ష పెట్టి పంపిస్తది కుంతీదేవి. హ్మ్. ఇది చాలా మందికి తెలవదు. హ్మ్. నీళ్ళలో పోయింది మాత్రమే చూస్తారు. ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసేసారనుకోండి, హ్మ్. తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. అరే! సానుభూతి, సానుభూతి పొందేస్తారన్నట్టు. ఒక హ్మ్. కర్ణుడు లేకపోతే మహాభారతమే లేదు. పుట్టిందే దానికోసం గదా! దుర్యోధనుడికి పిచ్చ క్లోజ్ ఫ్రెండ్. అవును. దుర్యోధనుడు చాలా నమ్మిండు. మరి చిత్రరథుడనే గంధర్వుడు దుర్యోధనుడి మీద యుద్ధానికొచ్చినప్పుడు కర్ణుడు ఎందుకు పారిపోతాడు? కాపాడాలి గదా! ఎక్కడ ఫ్రెండ్‌షిప్ నిలబెట్టుకున్నాడు? అభిమన్యుడు ఘోరంగా బాణాలేస్తుంటే ఈయన తట్టుకోలేకపోయి పారిపోతానే ఉంటారింక. ఇంకా కర్ణుడు ఏం చేస్తాడంటే ఇంక ఈయన మీద గెలవడం అసాధ్యం అనుకోని 16 ఏండ్ల పిల్లోడితో ఫైట్ చేయలేని వాడు, హ్మ్. ఫైట్ చేయకుండా వెనక నుంచి చంపినవాడు, ధర్మాత్ముడు ఎలా అవుతాడు? ఆయన మీద సానుభూతి దేనికుండాలి? కొన్ని దాంట్లో ఉండాలి. ఇప్పుడు ఇంద్రుడికి కవచకుండలాలు ఇచ్చేసారంటారు. హ్మ్. ఆయన స్వార్థం లేకుండా ఏమి ఇవ్వడే. శక్తి ఆయుధం ఆ! తీసుకుంటారు. తీసుకుంటాడు. ఇది, ఇది కోల్పోతాడు. ఎందుకు కోల్పోతున్నాడో ఆయనకి గూడా తెలీదు. కానీ హ్మ్. ఇంద్రుడొచ్చి ఇలా వరం అడుగుతారని ఆయనకి ముందే తెలుసు. అవును. కానీ ఈయనకేంటి? అర్జునుడి మీద గెలవాలి అని చెప్పి. సో, ఈయన కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు తీసుకుంటే అసలు ధర్మమే ఉండదు. ఎందుకు ఇప్పుడు ఫ్రెండ్‌షిప్ చాలా గొప్ప ఫ్రెండ్‌షిప్ ఇద్దరిది. కవచకుండాలు ఈళ్ళిచ్చేసినట్టు, ఈయనకున్న శాపాల గురించి దుర్యోధనుడికి చెప్తే దుర్యోధనుడు అసలు కురుక్షేత్రంకే రాకపోయేవాడు. దుర్యోధనుడు ఈయనని ఎంతైతే నమ్ముతారో, ఈయన దుర్యోధనుడిని అంత క్లోజ్‌గా ఏం ఫ్రెండ్‌షిప్ చేయడు. ఇతనికి ఒకటి ఈగో. అర్జునుడి మీద గెలవాలి అనేది ఒకటుంటది. అదే గోల్ ఈయనకి మెయిన్ గోల్. ఇలానే ప్రణాళిక ప్రకారమే వస్తాడన్నట్టు. దుర్యోధనుడికి నిజంగా శాపాల గురించి చెప్పిండనుకోండి, హ్మ్. కరెక్ట్ టైంలో అస్త్రాలు మర్చిపోతాడు అని శాపం ఉంటది. అది తెలిస్తే దుర్యోధనుడు యుద్ధం చేస్తాడా? వాళ్ళు అడిగిన 5 రాజ్యాలు ఇచ్చేసి మిగతాదంతా వాళ్ళే రూల్ చేసేవాళ్ళు గదా! కవచకుండలాలు లేవు. హ్మ్. అది చెప్పడు. ఆ తర్వాత ఇచ్చేసాక చెప్తాడు. ఆ! ఏ ఏ ఏ దుర్యోధన దగ్గర చాలా విషయాలు దాచేస్తాడన్నట్టు. హ్మ్. ఈయనున్నాడన్న నమ్మకంతోనే కురుక్షేత్రం వరకి అవును. వస్తాడు. అవును. ఇప్పుడెందుకు కవచకుండలాలు పోయినాయనుకోండి, బ్రహ్మాస్త్రం ఇట్లాంటి అస్త్రాలు గూడా ఆయనకి టైంకి గుర్తురావు. గుర్తురావు. రథం హ్మ్. కిందకెళ్ళిపోద్ది. ఆ శాపాల గురించైనా చెప్పాలి గదా! అవును. సో, నదిలో ఎళ్ళిపోయాడు. అది జూసి సానుభూతి పొందడం ఇవన్నీ సినిమాటిక్ వేలో చూపెట్టారు గాబట్టి, ఆ ఎమోషన్‌కి జనాలు క్యారీ అయ్యారు తప్ప, కరెక్ట్ మహాభారతం చదివితే, వింటే, ప్రవచనకర్తలు చెప్తున్నప్పుడు వింటే, మనకు వేరేలాగా అర్థమైతది.